పుట్టగానే ఏడ్పించారా? అవును రాజా. వస్తున్నా, ఓర్చుకో. తనని ఇప్పుడు మీరు తీసుకొస్తే తుడుచుకోవడానికి కన్నీరుతోనే వస్తుంది. అక్కడే తాడో పేడో తేల్చుకుంటే కప్పుతో వస్తుంది. వాళ్ళు నిన్ను టార్గెట్ చెయ్యొచ్చు, నీకు తలనొప్పి కావచ్చు, దాన్ని తరిమేయడానికి ఎలిమినేట్ కూడా చెయ్యొచ్చు. అలానే జరిగితే బిగ్ బాస్ కి ఇదే ఆఖరి సీజన్. స్పీకర్ ఆన్ చేయి. ఒరే ఈమె మొబైల్ పట్టుకుని వచ్చిన బిగ్ బాస్ లోకి. మీలో చాలా మందికి నేను తెలుసుండొచ్చు స్వామి. పాత నాయకుడిగా, ఓ కొత్త ప్రేమికుడిగా, ఇప్పటిదాకా ప్రేమ కోసం చెయ్యి కోసుకునేవాడిని, గొంతు కోసేవాడిని మీరు చూసుంటారు. కానీ ప్రేమ కోసం కెరియర్నే కోసుకునేవాడిని మీరు చూసుంటారు. ఈ రోజు నుంచి లైవ్ లో ఆమె కళ్ళల్లో కన్నీరు కనబడినా, ఆమెపై అరుస్తున్నట్టు ఎపిసోడ్లో వచ్చినా, నామినేట్ చేస్తున్నట్టు ప్రోమోలు వేసినా, ఈసారి వీకెండ్ లో వైల్డ్ కార్డ్ లో సొక్క వేసుకొని వచ్చేది సెలబ్రిటీ కాదు, మీ సావే. మీలో ఒక్కొక్కడికి దువ్వుకోవడానికి దువ్వెనుంటది గాని ధైర్యం ఉండదు. మీ జుట్టుకి పేలుంటాయేమో గాని పాపిడు ఉండదు. మీ నెత్తికి సుడులుంటాయేమో గాని సుఖం ఉండదు. నా దువ్వుడితో దువ్వే టైం వస్తే మాత్రం తీసేది పాపిడి కాదు, మీ ప్రాణం. చావే దగ్గరకు వచ్చి దువ్వితే ఇట్టానే ఉంటదా? ఫిట్నెస్ వీడియోస్ చేయడంతో ఫాలోవర్స్ పెరగడంతో క్రేజ్ కూడా బాగా పెరిగింది. ఫస్ట్ వార్మప్ చేసుకోవాలండి, హెడ్ ఇలా టర్న్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని షోల్డర్ ఎక్సర్సైజ్ అంటారండి, షోల్డర్ ఎక్సర్సైజ్. ఇది నా రైట్ బైసెప్, ఇలా లెఫ్ట్ బైసెప్ అండి. ఇది లెగ్ ఎక్సర్సైజ్ అండి, లెగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇది టమ్మీ ఎక్సర్సైజ్ అండి, యాప్స్ వర్కౌట్. ఇది